హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ అనమాట. కాలీఫ్లవర్ వచ్చేసి ఈ సీజనల్ వెజిటేబుల్ అనమాట. దీన్ని అయితే తప్పకుండా అయితే మనమైతే కుక్ చేసుకోవాలి ఈ సీజన్లో. దీనికోసం అయితే ఫస్ట్ అయితే వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్లోనే కాస్త పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని అలా బాయిల్ అయ్యే టైంలో అయితే మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసి ఒక 2 minutes అయితే బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే మనం పోపు అయితే పెట్టుకోవాలన్నమాట. దాంట్లోకి కాస్త జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసి ఫ్రై చేసి కాస్త అల్లం వెల్లిపాయ యాడ్ చేసి నెక్స్ట్ అయితే కాస్త పసుపు వేసి నెక్స్ట్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటో వేసి అవైతే బాగా బాయిల్ అయ్యాక నెక్స్ట్ కాలీఫ్లవర్ అయితే బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ యాడ్ చేసి అది కాస్త ఉడికాక దాంట్లో అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కాలీఫ్లవర్ బాయిల్ చేసిన వాటర్ అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది బాగా మంచిగా అది మొత్తం దగ్గర పడ్డాక ఇప్పుడైతే కాస్త ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకొని 2 minutes అట్లా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాలీఫ్లవర్ కర్రీ రెడీ.